హాయ్ అందరికి, మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఉందని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చాను. చాలా డేస్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. నైట్ అసలు నిద్రపోకుండా 12 తర్వాత ఫ్రెష్ అప్ అయి మార్నింగ్ 3 o'clock వరకు అయితే గృహప్రవేశం చేసేసాము. పిల్లలు బాగా సతాయించేసరికి వాళ్ళని పడుకోబెడుతూ నేను కూడా అలానే నిద్రపోయాను. మా అక్క వచ్చి లేపింది. నేను లేచేసరికి నవగ్రహాల పూజ, హోమం, గణపతి పూజ అన్ని అయిపోయినాయి. నేను లేచి అక్కతో ముచ్చట్లు పెడుతున్నానో లేదో పిల్లలు కూడా ఇద్దరు లేచేశారు. ఇంకా టిఫిన్ చేశాక సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా పిల్లలకి గుండ్లు కట్టించే ఈవెంట్ ఉంది. అందుకోసం ఇక్కడ రెడీ అవుతున్నాం అందరం కూడా. వ్రతం అయితే చాలా బాగా జరిగింది, కానీ మా అర్జున్ ఫుల్ అలిగిండు. ఎందుకోసం అంటే నాకు మేకప్ వేస్తాడట. తర్వాత ఆఫ్టర్నూన్ ఈవెంట్ కోసం నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా ఆలోపే చుట్టాలందరూ వచ్చేసారనమాట. చాలా హ్యాపీగా, మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది. ఎందుకోసం అంటే ఇల్లంతా హడావిడిగా చుట్టాలతో నిండిపోయింది. చాలా సందడిగా ఉంది. అమ్మ వాళ్ళ సైడ్ కజిన్స్ అందరం కలిసి చాలా మంత్స్ అవుతుంది. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ముచ్చట్లు పెడుతుంటే అసలు టైమే తెలియలేదు. అప్పటికి ఫుల్ ఆకలి అవుతుంది. అందుకే నేను ఫస్ట్ ఫోటో దిగేశాను. ఈ శ్రావణ మాసం అనే కాదు, నేను ఎప్పుడు వెజ్ తింటాను, మీ అందరికీ తెలుసు. ఇంతకీ ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే వేడిగా మిరపకాయ బజ్జీలు, బూరెలు, ఇంకా పూరీలు, పులిహోరన్నం, ఇంకా వేడిగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ, వెజ్ బిర్యానీ, ఇంకా మసాలా గుత్తంకాయ కూర, తర్వాత రైతా. వైట్ రైస్ లోకి పప్పు ఆవకాయతో పాటు దోసకాయ పచ్చడి, ఇంకా సోరకాయ పచ్చడి కూడా ఉంది. అన్నంలోకి 2 రకాల పప్పు పొడులు, ఇంకా ఫ్రై కర్రీ, సాంబార్ లోకి అప్పడాలు, ఇంకా చివరిగా గడ్డ పెరుగు. ఫైనల్ గా స్వీట్ వచ్చేసి కాలా జామున్, ఆ తర్వాత ఐస్ క్రీమ్ లో కుల్ఫీ కూడా ఉంది. ఇంతకీ ఇందులో మీకేది ఇష్టం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మరి లంచ్ అయ్యాక ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా కాసేపు రీల్స్ తీసుకొని ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అందరం కలిసి పారాయణం అయితే చదువుకున్నాము. చూస్తుండగా నైట్ అయిపోయింది, అస్సలు టైం అయితే తెలియలేదు ఇవాళ.